హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి మనకు డిష్ టీవీ కంపెనీ నుంచి ఫ్రీలాన్సర్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీని కల్పిస్తూ మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో ఈ నోటిఫికేషన్కి వచ్చేసి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. లైక్ స్టూడెంట్స్, హౌస్ వైఫ్స్, రిటైర్డ్ పర్సన్స్, వర్కింగ్ ఎంప్లాయీస్. సో ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే మీ దగ్గర ఏ క్వాలిఫికేషన్ కూడా అప్లై చేసుకోవచ్చు. లైక్ 10th, ఇంటర్, డిగ్రీ, పీజీ, డిప్లొమో, ఐటీఐ ఏ క్వాలిఫికేషన్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే నేను వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ దాకా అయితే చూడండి ఫ్రెండ్స్. అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే నేను పెట్టే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. అండ్ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే లైక్ వల్ల నాకు ఎంతో ఎంకరేజ్మెంట్ అయితే లభిస్తుంది. మరెన్నో ఇలాంటి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ వీడియోస్ చేయడానికి కూడా నాకు సపోర్ట్గా అయితే ఉంటుంది కాబట్టి సో వీడియోని అయితే కంపల్సరీగా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. సో ఇది వచ్చేసి డిష్ టీవీ కంపెనీ వల్ల అఫీషియల్ వెబ్సైట్ అనమాట. సో ఇక అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఇక నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. అండ్ అలాగే జాబ్ రోల్ కనుక చూసుకున్నట్టయితే ఫ్రీలాన్సర్ ఫర్ ఇన్బౌండ్ కాల్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇన్బౌండ్ కాల్స్ అంటే సో ఇక డిష్ టీవీ కంపెనీ వల్ల కస్టమర్స్ ఉంటారు కదా. సో ఇక కస్టమర్స్ అయితే మనకు ఇన్కమింగ్ కాల్స్ అయితే చేస్తారనమాట. సో ఇక కాల్స్ని మనము రిసీవ్ చేసి సో వాళ్ళ కస్టమర్స్ ఏదైతే ప్రాబ్లమ్స్, క్వెరీస్ చెప్తారో సో యొక్క ప్రాబ్లమ్స్ని, క్వెరీస్ని అయితే మనము సాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓవర్ ది ఫోన్ కాల్ ద్వారా అయితే మీరు ప్రాబ్లమ్స్ని అయితే సాల్వ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ అలాగే ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. సో మీరు ఇది మీ ఇంటి నుండే యొక్క వర్క్ అయితే చేయొచ్చు అనమాట. సో హ్యాపీగా ఇంట్లో నుండే యొక్క వర్క్ అయితే చేయొచ్చు అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 0 to 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదనమాట. ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే మ్యాక్సిమం 5 years వరకు ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే ఇక్కడ రిమోట్ అని చెప్పేసి మెన్షన్ చేశారంటే మీరు ఎక్కడి నుంచైనా ఒక వర్క్ అయితే చేయొచ్చు. హ్యాపీగా ఇంటి నుండి వర్క్ అయితే చేయొచ్చు అనమాట. అండ్ అలాగే ఆఫీస్ లొకేషన్ కనుక చూసుకున్నట్టయితే నాయిడాలో అయితే ఈ యొక్క ఆఫీస్ లొకేషన్ అయితే ఉందన్నమాట. సో ఇక నాయిడాలోనే కాదు, ఈ యొక్క డిష్ టీవీకి సంబంధించినటువంటి బ్రాంచెస్ అయితే మనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అండ్ అలాగే కర్ణాటకలో కూడా ఉన్నాయి కాబట్టి సో మ్యాక్సిమం మీకు మన స్టేట్లోనే జాబ్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి సో లోకల్ లాంగ్వేజ్ కూడా అయితే వచ్చి ఉండాలన్నమాట. తెలుగు వచ్చిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసుకున్నట్టయితే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ ఫర్ స్టూడెంట్స్, హౌస్ వైఫ్స్, రిటైర్డ్ పర్సన్స్ అండ్ అలాగే విఆర్ఎస్, ఫ్రెషర్స్, ఎక్స్పీరియన్స్డ్ విత్ గుడ్ హిందీ అండ్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో స్టూడెంట్స్ అప్లై చేసుకోవచ్చు, హౌస్ వైఫ్స్, రిటైర్డ్ పర్సన్స్, ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోవచ్చు. హ్యాపీగా ఇంటి నుండి యొక్క వర్క్ అయితే చేయొచ్చు అనమాట. అండ్ అలాగే మీకు గుడ్ హిందీ అండ్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. సో ఇక హిందీ అండ్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్సే కాదండి, మనకు వీళ్ళు అప్లై చేసుకునే అప్లికేషన్ ఫామ్లో అయితే మెన్షన్ చేశారనమాట అదర్ లాంగ్వేజెస్ కూడా అని చెప్పేసి. సో తెలుగు కూడా మెన్షన్ చేశారు కాబట్టి సో తెలుగు లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కనుక చూసుకున్నట్టయితే నేను మీకు ముందే చెప్పాను కదా, ఇన్బౌండ్ కాల్స్ అడ్వైజర్స్ విల్ రిసీవ్ కస్టమర్ కేర్ రిలేటెడ్ కాల్స్ అని చెప్పేసి. సో మనకు కస్టమర్స్ అయితే కాల్ చేస్తారనమాట. సో యొక్క కాల్స్ని మనము రిసీవ్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ కానీ, క్వైరీస్ కానీ సో మనము సాల్వ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డిసైడ్ క్యాండిడేట్ ప్రొఫైల్ కనుక చూసుకున్నట్టయితే సో మస్ట్ హ్యావ్ ఓన్ ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ అండ్ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ అయితే ఉండాలన్నమాట. సో మీకు ఓన్ ల్యాప్టాప్ కానీ, డెస్క్టాప్ కానీ అండ్ అలాగే ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. అండ్ అలాగే ఇక్కడ పర్క్స్ అండ్ బెనిఫిట్స్ కనుక చూసుకున్నట్టయితే శాలరీ విల్ బీ ఫర్ కాల్ బేసిస్. సో ఇక మీకు కాల్ బేసిస్ ద్వారా అయితే మీరు ఎన్ని కాల్స్ అయితే పర్ డేకి చేస్తారో సో అంత శాలరీ అయితే ఉంటుందన్నమాట. సో ఫర్ మంత్కి వచ్చేసి మీరు 16,783 రూపీస్ వరకు అయితే మీరు ఎర్న్ అయితే చేయొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తారు చూడండి, ఫంక్షనల్ ఏరియా అని చెప్పేసి కస్టమర్ సక్సెస్ సర్వీస్ ఆపరేషన్స్. సో ఓవరాల్గా మనకు కస్టమర్స్తో అయితే మనం ఇంటరాక్ట్ అయితే అవ్వాల్సి ఉంటుంది కాబట్టి సో మనకు గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే కంపల్సరీగా ఉండాలి. అండ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి సో కస్టమర్ సాటిస్ఫాక్షన్ అయ్యే విధంగా మనము వాళ్ళకి ప్రాబ్లమ్స్ని అయితే సాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే రోల్ కేటగిరీ కనుక చూసుకున్నట్టయితే ఆపరేషన్ సపోర్ట్ అంటే కస్టమర్ సపోర్ట్ అనమాట. ఎంప్లాయ్మెంట్ టైప్ కనుక చూసుకున్నట్టయితే ఫుల్ టైమ్ ఫ్రీలాన్స్ హోమ్ బేస్డ్ జాబ్ అనమాట. ఇది ఫుల్ టైం అయితే చేయాల్సి ఉంటుంది, పార్ట్ టైం జాబ్ అయితే కాదు. అండ్ కీ స్కిల్స్ కనుక చూసుకున్నట్టయితే కమ్యూనికేషన్ స్కిల్స్, కస్టమర్ కేర్, వాయిస్ ప్రాసెస్, కస్టమర్ సపోర్ట్. సో ఈ యొక్క కీ స్కిల్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట.
అండ్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే యూజీ అండ్ అలాగే ఎనీ గ్రాడ్యుయేట్ అయితే మెన్షన్ చేశారు. సో యూజీ అంటే ఇంటర్, డిప్లొమో, ఐటీఐ, సో ఈ కేటగిరీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే డిగ్రీ అంటే సో ఇంజనీరింగ్ బ్రాంచెస్ అండ్ అలాగే నాన్ ఇంజనీరింగ్ బ్రాంచెస్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే డిగ్రీలో మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఏ ఇయర్లో పాస్ అవుట్ అయినా పర్లేదు అనమాట, అప్లై అయితే చేసుకోవచ్చు. వీళ్ళు ఇక్కడ పర్టికులర్గా ఇయర్ అయితే మెన్షన్ చేయలేదు కాబట్టి సో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ అనమాట. సో ఇక నోటిఫికేషన్లో వచ్చేసి మనకు లాస్ట్ డేట్ అయితే మెన్షన్ చేయలేదు. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు వీడియో చూసిన వెంటనే అప్లై అయితే చేసుకోండి. సో ఎందుకంటే ఈ యొక్క రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ కనుక అయినట్టయితే ఈ యొక్క లింక్ అయితే డిసేబుల్ అయిపోతుంది కాబట్టి సో వీడియో చూసిన వెంటనే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ప్రాసెస్ కనుక చూసుకున్నట్టయితే సో వీళ్ళు ఇక్కడ లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. సో ఇక లింక్ నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేసినట్టయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఎవరైతే ఇంట్రెస్ట్ అనుకుంటారో అలాగే ఎలిజిబుల్ అనుకుంటారో సో వాళ్ళైతే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది, అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఎలా అప్లై చేసుకోవాలో కూడా అప్లికేషన్ ప్రాసెస్ కూడా చూపిస్తా. స్టిల్ మీరు అప్లై చేసుకునేటప్పుడు ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ కనుక ఫేస్ చేస్తున్నట్టయితే వీళ్ళు ఇక్కడ సో ఈమెయిల్ ఐడి అయితే మెన్షన్ చేశారనమాట. సో మీకు ఏమైనా క్వెరీస్ కనుక ఉన్నట్టయితే ఈ యొక్క ఈమెయిల్కి అయితే మీరు మెయిల్ చేశారంటే సో వీళ్ళైతే మీ యొక్క క్వెరీస్ని అయితే సాల్వ్ అయితే చేస్తారు. సో ఇప్పుడైతే అప్లికేషన్ ప్రాసెస్ అయితే చూపిస్తాను మీకు. సో డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ పైన క్లిక్ చేసినట్టయితే మీకు అప్లై చేసుకోవడానికి ఇలా గూగుల్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుందన్నమాట. సో ఇక్కడ చూడండి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అట్ రెప్యూటెడ్ డిటిహెచ్ బ్రాండ్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఇలా గూగుల్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడైతే మీ యొక్క నేమ్ అయితే మెన్షన్ చేసేసేయండి, అలాగే ఈమెయిల్ ఐడి, మీ యొక్క ప్రెసెంట్ స్టేట్ ఏదో సో ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే ఇక్కడ స్టేట్ అయితే ఇచ్చేసేయండి. అలాగే ప్రెసెంట్ సిటీ సో మీ సిటీ ఏదో అదైతే మెన్షన్ చేసేసేయండి. అండ్ అలాగే ఫోన్ నెంబర్ ఇచ్చేసేయండి. ఆల్టర్నేట్ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వాలి, వాట్సాప్ నెంబర్ కూడా ఇవ్వాలన్నమాట. సో ఆల్టర్నేట్ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వకపోయినా వాట్సాప్ నెంబర్, ఫోన్ నెంబర్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలన్నమాట. సో ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మీకు ఓవర్ ది వాట్సాప్ లేదా ఫోన్ కాల్ ద్వారా అయితే మీకు ఇన్ఫార్మ్ అయితే చేస్తారనమాట. అండ్ అలాగే జెండర్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అని చెప్పేసి. అండ్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది, మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే మెన్షన్ చేసేసేయండి. అండ్ అలాగే కరెంట్ ఎంప్లాయ్మెంట్ స్టేటస్ సో హౌస్ వైఫ్సా, ఎక్స్పీరియన్స్డా, రిటైర్డ్ పర్సన్సా, స్టూడెంట్సా, ఎంప్లాయిడ్, అదర్స్ అనేది అడుగుతున్నారు. సో మీరు స్టూడెంట్స్ అయితే స్టూడెంట్స్, హౌస్ వైఫ్స్ అయితే హౌస్ వైఫ్స్, వర్కింగ్ ఎంప్లాయీస్ అయితే వర్కింగ్ ఎంప్లాయీస్. సో మీ యొక్క స్టేటస్ ఏదో అదైతే ఇక్కడ సెలెక్ట్ చేసేసుకోండి. అండ్ ఇక్కడ హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే అడుగుతున్నారు. సో నేను మీకు ముందే చెప్పాను కదా 10th, ఇంటర్, డిగ్రీ, డిప్లొమో, బీటెక్ ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోవచ్చు. ఐటీఐ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీరు మీ క్వాలిఫికేషన్ ఏదో అదైతే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసేసుకోండి. ఒకవేళ ఇక్కడ మీరు మీ క్వాలిఫికేషన్ లేకపోతే ఇక్కడ ఆధార్ అని చెప్పేసి ఇక్కడ సెలెక్ట్ చేసుకునేసి మీ యొక్క క్వాలిఫికేషన్ అయితే ఇక్కడ మెన్షన్ చేసేసేయండి. అండ్ అలాగే ఇక్కడ మీ దగ్గర ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ ఉందని అయితే అడుగుతున్నారు. సో మ్యాక్సిమం ఉందని చెప్పేసి మీరు క్లిక్ చేయండి, ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ. సో లేదని చెప్తే సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి అనమాట. వన్స్ సెలెక్ట్ అయిన తర్వాత ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ కొనుక్కోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ దగ్గర ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉందా అని అయితే అడుగుతున్నారు. ఎస్ అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. అండ్ అలాగే హ్యావింగ్ స్మార్ట్ ఫోన్ సో స్మార్ట్ ఫోన్ ఉందా అని అయితే అడుగుతున్నారు. సో ఎస్ అని చెప్పేసి క్లిక్ చేయండి. అండ్ అలాగే లాంగ్వేజెస్ నోన్ సో మీకు ఏమేమి లాంగ్వేజెస్ వచ్చానైతే అడుగుతున్నారు. సో ఖచ్చితంగా మీరు హిందీ, ఇంగ్లీషు మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేసినారు చూడండి, ఒడియా, బెంగాలీ, తెలుగు, అలాగే మరాఠీ, తమిళ్ అని చెప్పేసి మీరు తెలుగు అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేసి అండ్ అలాగే కామా పెట్టేసి, ఇంకా మీకు తమిళ్ వస్తే తమిళ్ అండ్ అలాగే కన్నడ వస్తే కన్నడ. సో ఇలా అయితే మీరు మీకు వచ్చిన ఎన్ని లాంగ్వేజెస్ వస్తాయో అన్ని లాంగ్వేజెస్ కూడా మెన్షన్ చేసేసేయండి. అండ్ అలాగే సోర్స్ ఆఫ్ గెట్టింగ్ దిస్ ఆపర్చునిటీ సో మీకు ఈ యొక్క పోస్ట్ గురించి, ఈ యొక్క జాబ్ గురించి ఎలా తెలుసు అని అయితే అడుగుతున్నారు. సో లైక్ లింక్డ్ఇన్, వాట్సాప్ లేదా ఫేస్బుక్, సో సోషల్ మీడియా అని అయితే అడుగుతున్నారు. సో నేను వచ్చేసి దీన్ని డిష్ టీవీ వెబ్సైట్లో అయితే చూసాను కాబట్టి నేనైతే ఈ యొక్క వెబ్సైట్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో మీరు ఒకవేళ యూట్యూబ్లో కనుక చూస్తుంటే యూట్యూబ్ అనేది సెలెక్ట్ చేసేసుకోండి. అండ్ అలాగే ఇక్కడ రెఫర్డ్ సర్టిఫైడ్ అడ్వైజర్ సో మీకు ఎవరైనా ఈ యొక్క జాబ్ గురించి ఎవరైనా రెఫర్డ్ చేశారని అయితే అడుగుతున్నారు. సో మీకు ఎవరు రెఫర్డ్ చేయలేదు కాబట్టి నో అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేసేసేయండి. అండ్ అలాగే రేట్ యువర్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ సో ఇక్కడ మీకు ఇంగ్లీష్ కమ్యూనికేషన్స్ ఎలా ఉంది అని చెప్పేసి అవుట్ ఆఫ్ 10కి మీరు ఎన్ని మార్క్స్ ఇచ్చుకుంటారు మీకు మీరే ఓన్గానైతే అడుగుతున్నారు. సో మీరు మ్యాక్సిమం సో 1 అయితే లో అనమాట. మ్యాక్సిమం మీరు 8 కానీ 9 కానీ సెలెక్ట్ చేసుకోండి. సో ఇది వచ్చేసి హై అనమాట. ఫస్ట్ 1 ఉంది కదా అని చెప్పేసి 1 సెలెక్ట్ చేసుకుంటే అది లో అనమాట. సో మీకు లో ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయైతే వాళ్ళు కన్సిడర్ చేస్తారు కాబట్టి 7 కానీ 8 కానీ 9 కానీ 10 కానీ ఇలా అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ అలాగే రేట్ ఆఫ్ యువర్ హిందీ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా అడుగుతున్నారు. సో ఇది కూడా అంతే, మీకు ఉంటే మీ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ బట్టి ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. అండ్ అలాగే
మీకేమైనా వాయిస్ ప్రాసెస్‌లో గానీ, బీపీఓలో గానీ ఎక్స్‌పీరియన్స్ ఉందా అనైతే అడుగుతున్నారు. సో, ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఉందని చెప్పండి. లేదంటే నో అని చెప్పేసి క్లిక్ అయితే చేసేసేయండి. అండ్ అలాగే ఎక్స్‌పీరియన్స్ కనుక ఉన్నట్టయితే సో, ఎన్ని ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉందనైతే అడుగుతున్నారు. సో, 0 ఇయర్స్ అనైతే మెన్షన్ చేసేయండి. ఒకవేళ ఎక్స్‌పీరియన్స్ ఉంటే మీకు ఎన్ని ఇయర్స్ ఉందో అదైతే మెన్షన్ చేసేసేయండి. సో, మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ చివర్లో సబ్మిట్ అనేది కదా! సో, ఇక సబ్మిట్ అనే బటన్ పైన అయితే సబ్మిట్ అనే బటన్ పైన క్లిక్ చేసిన వెంటనే సో, మనకైతే ఇలా రావడం జరుగుతుందనమాట. సో, ఇక్కడ చూడండి థాంక్ ఫర్ సబ్మిటింగ్ యువర్ అప్లికేషన్ ఫర్ ఎనీ క్వెరీస్ ఇఫ్ ఎనీ కనెక్ట్ విత్ బై ఫాలోయింగ్ బిలో లింక్ అని చెప్పేసి సో, మనకి ఇలా అప్లై చేసుకున్నట్టు మనకి ఇలా అయితే పాపప్ అయితే రావడం జరుగుతుందనమాట. సో, స్టిల్ మీకు ఏమైనా క్వెరీస్ కనుక ఉన్నట్టయితే ఇక లింక్ పైన క్లిక్ చేసేసి మీరు సో, వాళ్ళనైతే కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. డిష్ టీవీ కంపెనీ వాళ్ళ ఎవరైతే ఈ యొక్క ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేస్తారో సో, వాళ్ళనైతే కాంటాక్ట్ అవ్వచ్చనమాట. సో, ఇలా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అండ్ అలాగే ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ చేయాలనుకుంటారో సో, ప్రతి ఒక్కరైతే ఇక నోటిఫికేషన్‌కి అయితే అప్లై చేసుకోండి. ఎవరైతే మిస్ చేసుకోకండి. చాలా మంచి ఆపర్చునిటీ. సో, దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ ఈ వీడియో మీకు యూస్‌ఫుల్ అవుతుంది అనుకుంటున్నా. సో, వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకి కూడా హెల్ప్‌ఫుల్ అయితే అవుతుంది. అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.